అరకులో ఇటీవల నిర్వహించిన మహాసూర్యవందనం కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించడమే కాక విద్యార్థుల్లో మానసిక ఉత్తేజం నింపింది. 21,000 మంది గిరిజన విద్యార్థులు 108 ఆసనాలు వేయగా దానికోసం కొన్ని నెలల ముందు నుంచే ఐటీడీఏ అధికారులు గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గతంలో తాను పనిచేసిన ఒంగోలు ప్రాంతానికి చెందిన యోగా గురువు పతంజలి శ్రీనివాస్తో చర్చించారు. పతంజలి శ్రీనివాస్ ముందుగా ఆయా గిరిజన పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు యోగాసనాలు నేర్పించారు. వారు 7 నెలల పాటు విద్యార్థులతో క్రమం తప్పకుండా యోగాసనాలు వేయించారు. దీనివల్ల విద్యార్థుల్లో చురుకుదనం పెరిగిందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సూర్య నమస్కారాలు ఆఫ్టర్ 5 months ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకుంటున్న సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగింది. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకుంటున్న ప్రోత్సాహం మనకి కనపడుతుంది. క్లాస్ రూమ్స్ లో ఈ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ చాలా పెరిగింది. పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఒక సంవత్సరంలో 4-5 సార్లు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలందరూ కూడా ఇవాళ చాలా హెల్తీగా వాళ్ళు ఈ క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకి ఐటీడీఏ పరిధిలో కలిగిన ఆశ్రమ, గురుకుల, ఏకలవ్య, కస్తూరిబా పాఠశాలలోని విద్యార్థులకు అందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకి వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళటం, పిల్లల్ని నిద్ర లేపటం, గోరువెచ్చని నీళ్లు అందించటం, వారికి 4 రోజులు అలవాటు చేస్తే అద్భుతంగా వారిలో ఉన్న మలబద్ధకం దూరం అవుతాం. ఆ గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత కొంత సమయం తీసుకొని సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం చేయించటం. ఈ అద్భుతమైన ప్రాజెక్టు గత 8 నెలలుగా కొనసాగుతుంది. పతంజలి సార్ స్కూల్లో వచ్చి సూర్య నమస్కారాలు నేర్పించారు. 5 రోజులు చాలా హ్యాపీగా అయితే చాలా ఎంజాయ్మెంట్గా నేర్చుకున్నాం అనమాట. తర్వాత సార్ వచ్చి మరి కొన్ని యోగా ఆసనాలు కూడా నేర్పించారు.